కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఒకే చర్చ కనిపిస్తోంది. టాక్సిక్ సినిమా షూటింగ్ సమయంలో హీరో యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయట. సినిమా ఆలస్యం కావడానికి కూడా అదే కారణమని ప్రచారం జరిగింది. అయితే గీతూ మోహన్ దాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన స్పెషల్ వీడియోతో ఆ రూమర్స్ అన్నింటికీ గట్టి సమాధానం ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. కేజీఎఫ్ తర్వాత యష్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం టాక్సిక్. ఈ సినిమాను నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో యష్ కు స్క్రిప్ట్ పై అసంతృప్తి అని, రీషూట్స్ కోసం తానే రంగంలోకి దిగాడని, షూటింగ్ ఆలస్యం వెనుక వీరిద్దరి క్లాష్ మెయిన్ రీజన్ అని ఇలా అనేక రకాల కథనాలు వైరల్ అయ్యాయి. కానీ గీతూ మోహన్ దాస్ బర్త్డే సందర్భంగా టాక్సిక్ మేకర్స్ రిలీజ్ చేసిన వీడియో పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. వీడియోలో గీతూ మోహన్ దాస్ హార్డ్ వర్క్ ను టీం ప్రశంసించింది. సెట్స్ లో యష్ తో వర్క్, షూటింగ్ స్పాట్ లో గీతూ డైనమిజం ఇవన్నీ కనిపించడంతో క్లాష్ వార్తలపై అభిమానులు సందేహాలు తగ్గిపోయాయి. టాక్సిక్ టీం మాత్రం దర్శకురాలికి ప్రత్యేక వీడియో విడుదల చేయడం ద్వారా ఆమెపై పూర్తి నమ్మకం ఉంది అనే సందేశాన్ని ఇచ్చినట్లుగా ఫిల్మ్ సర్కిల్స్ విశ్లేషిస్తున్నాయి. యష్, గీతూ మోహన్ దాస్ మధ్య క్లాష్ కేవలం రూమర్ మాత్రమే అని లేటెస్ట్ బర్త్డే వీడియో చెప్పకనే చెప్తోంది. ప్రస్తుతం చూస్తే టాక్సిక్ షూటింగ్ కొనసాగుతోంది. మేకర్స్ కూడా సినిమా విషయంలో పూర్తి కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఇక ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న రిలీజ్ డేట్ కూడా లాక్ అయితే రాకీ బాయ్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులుండవు. అయితే ఈ చిత్రాన్ని ఇప్పట్లో కాకుండా రామాయణ విడుదల తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడంట యష్. అదే గనక నిజమైతే టాక్సిక్ విడుదల కోసం మరింత కాలం అభిమానులు వెయిట్ చేయాల్సిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.